హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఇదే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే లుంబిని పార్క్ అలాగే బుద్ధా స్టాచ్యూని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. బుద్ధా స్టాచ్యూ నైట్ వ్యూ అయితే బాగుంటుంది కదా లైటింగ్తో. సో అందుకే ట్యాంక్ బండ్ రోడ్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి అయితే వచ్చాము. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి ఇదైతే బెస్ట్ స్పాట్ అనమాట. సో అందుకే కాసేపు ఇక్కడ అలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని టైం స్పెండ్ చేసాము. ఆ రోడ్స్ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. రోడ్ క్రాస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది, అంత ట్రాఫిక్ ఉంది ఈ రోడ్లో. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది. ఇంకా మా అక్క అయితే ఐస్ క్రీమ్ కావాలి అంది. సో అందుకే మేము అందరం ఐస్ క్రీమ్స్ తింటున్నాము. అయితే అవుతుంది. సో ఇంకా పార్క్ చూసుకుని స్టాచ్యూని విజిట్ చేయాలి కదా అని చెప్పేసి మేమైతే బయలుదేరాము. అండ్ ఇది చూసారు కదా, ఇదైతే సెక్రటేరియట్. ఇప్పుడు మనం దాని ఆపోజిట్ నుంచే వెళ్ళాలి. ఇంక ఇదైతే తెలంగాణ అమరవీరుల స్తూపం. వాళ్ళకి గుర్తుగా ఈ స్తూపాన్ని అయితే కట్టించారు. ఇంకా అలా మెయిన్ రోడ్ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఈ వ్యూ చూసారు కదా, ఇదైతే బిర్లా మందిర్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి ఈ బిర్లా మందిర్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే సెక్రటేరియట్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు దీని ఆపోజిట్ రోడ్లో వెళ్ళాలి పార్క్ కి. ఈ సెక్రటేరియట్ చూసారా ఎంత అందంగా ఉందో, లైటింగ్ తో పెద్ద ఇంద్రభవనంలా అయితే ఉంది. లుంబిని పార్క్ అయితే వచ్చేసాము. లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. సో టికెట్ కౌంటర్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్ కి 20 రూపీస్, చిల్డ్రన్ కి 10 రూపీస్. టికెట్స్ తీసేసుకున్నాక ఇక్కడ సెక్యూరిటీ అయితే టికెట్స్ అండ్ అలాగే మనం తీసుకువెళ్ళిన బ్యాగ్ చెక్ చేసి లోపలికైతే అలో చేస్తారు. ఈ ఫౌంటైన్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకుని మేమైతే లోపలికి వెళ్ళాము. అండ్ ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి, బ్రేక్ డాన్స్ అలాగే బుల్ రైడ్ ఉన్నాయి. సో రైడ్ చేయాలనుకుంటే టికెట్ తీసుకుని రైడ్ చేయొచ్చు. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చాలా షాప్స్ అయితే ఉన్నాయి, లైక్ బొమ్మలు, ఫోటో ఫ్రేమ్స్ డిజైనింగ్. మనం ఏమైనా ఫోటో ఇస్తే వాళ్ళైతే ఫోటో ఫ్రేమ్ డిజైన్ చేసి ఇస్తున్నారు. జంక్ ఫుడ్స్ అలాగే ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ ఇలా అన్నీ అమ్ముతున్నారు. బుద్ధ స్టాచ్యూని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో బోట్లో వెళ్ళాలి కదా, అందుకే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏమేం బోట్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎంత అని చెప్పి బోర్డు అయితే పెట్టారు. స్పీడ్ బోట్ అయితే ఓన్లీ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి తీసుకువెళ్ళి దాని చుట్టూ రౌండ్ వేసి తీసుకొచ్చేస్తారు, అక్కడైతే దింపరు. సో అందుకే మేమైతే నార్మల్ బోట్లో వెళ్ళాము. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్కి 30 రూపీస్. ఇంకా మేమైతే టికెట్స్ తీసేసుకున్నాము. బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. ఎక్కేసి అయితే కూర్చున్నాము. బోట్
డౌట్ అయితే స్టార్ట్ అయింది. సో ఎప్పుడెప్పుడు ఆ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తానా అని అయితే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను బుద్ధ స్టాచ్యూని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో అందుకే ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది. బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ బోట్ 15 to 20 minutes అయితే వెయిట్ చేస్తుంది. సో ఆ లోపు బుద్ధ స్టాచ్యూని మొత్తం విజిట్ చేసి మళ్ళీ వచ్చేయాలి. ఆ స్టాచ్యూ దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఆ స్టాచ్యూ చుట్టూ ఒక రౌండ్ వేసి అయితే వచ్చేయడమే. అండ్ ఇక్కడ అందరి చేతుల్లోని మొబైల్సే, అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. చుట్టూ ఒక రౌండ్ వేస్ అయితే వచ్చేసాము. బుద్ధ స్టాచ్యూ అయితే కలర్స్ మారుతూ లైటింగ్తో చాలా అందంగా ఉంది. ఇంకా రౌండ్ వేసి బోట్లో అయితే వెనక్కి వచ్చేసాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.